సింగరేణి కార్మికులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కొప్పుల ఈశ్వర్ మీ బిడ్డ 26 ఏళ్ళు సింగరేణి కార్మికునిగా పనిచేసిన వాడు కాబట్టి ఆయన గెలిస్తే సింగరేణిని కాపాడతాడు. నేను నిన్న గోదావరి కన్నా చెప్పిన ఇవాళ మళ్ళా చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి పోయి దావోస్లో స్విట్జర్లాండ్లో మాట ముచ్చట చేసుకొని అగ్రిమెంట్ చేసినాడు. ఆ రోజు నరేంద్ర మోడీ నా మెడ మీద కత్తి పెట్టి నువ్వు ఆస్ట్రేలియా బొగ్గు కొనాలే అదాని బొగ్గు కొనాలంటే ఆ రోజు నేను ఒప్పుకోలే. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి పోయి అదానిని ఆహ్వానించినాడు. సింగరేణి కూడా కంప్లీట్ ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తా ఉన్నారు. మీరు ఆలోచన చేయాలి. సింగరేణి తెలంగాణ కొంగు బంగారం, మరి సింగరేణి పోతే ఏ విధంగా ఉంటాయి మన బతుకులు ఆలోచన చేయాలి. అన్ని రకాల రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం, అన్ని వర్గాల కోసం పెట్టినాం. ఇలా వాటిల్లో వాటిని చూసే దిక్కు లేదు. పిల్లలు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతా ఉన్నారు, కొన్ని చోట్ల చచ్చిపోతా ఉన్నారు. అన్ని రకాల నిర్లక్ష్యం, ఒక అహంకారం, మొండి మూర్ఖ వైఖరితోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను శిక్షిస్తా ఉన్నది. రైతుల నోట్లో మన్నుగొట్టింది. రైతాంగానికి రైతు బంధు ఇయ్యలే, సాగునీరు ఇయ్యలే, కరెంటు ఇయ్యలే, చివరికి వడ్లు కూడా కొంటలేదు. ఇదే పరిస్థితి ఉంటే రేపు రైతు బంధు 5 ఎకరాలకే వేస్తా అంటాడు ముఖ్యమంత్రి, దున్నిలోనికే వేస్తా అంటాడు. 5 ఎకరాలంటే మరి 6వ ఎకరమోడు ఏం పాపం చేసిండు, 7వ ఎకరమోడు ఏం పాపం చేసిండు, 7 ఎకరాల వాళ్ళకి రావద్దా, ఏం పాపం చేసిండ్రు? ఈ విధంగా రైతు బంధు మళ్ళా మంచిగా ఉండానన్నా ఇలా గోదావరి నదిని నరేంద్ర మోదీ ఎత్తుకొని పోతానంటా ఉన్నాడు, మీకు అన్యాయం చేస్తానంటా ఉన్నాడు. మరి ఊకుందామా? ఈ ముఖ్యమంత్రి ఏమో కుయ్యి లేదు కుట్టుకు లేదు, ఏం మాట్లాడతలేడు. కృష్ణానది కొంచెపోయి ఆల్రెడీ అప్పగించిండు. ఇలా గోదావరి తీసుకుపోయి తమిళనాడుకి ఇస్తా అంటే కూడా నోరు కూడా తెరవడం లేదు. మరి కృష్ణా గోదావరి పోతే మనల్ని ఎవడు కాపాడాలి, ఏ విధంగా కాపాడాలి? అందుకోసం దయచేసి నేను మీతో కోరేది, ఇవాళ పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండవలసిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలన్నా, నదుల నీళ్లలో మన హక్కులు మనకు రావాలన్నా, ఢిల్లీ నుంచి మన నిధులు మెడలు వంచి తేవాలన్నా, మనం బతకాలన్నా, సింగరేణి ప్రైవేట్ పరం కావద్దన్నా, మళ్ళా యథావిధిగా తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా తప్పకుండా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. మీరిచ్చే బలమే నా బలం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా.